అందరికీ నమస్కారం. సోరకాయ పులుసు చేపల పులుసుకి ఏమాత్రం తగ్గకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ 2 టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసి ముక్కలు వేసుకోవాలి. ఇందులో అన్ని స్పైసెస్ వేసుకోవాలి. అంటే ఇలాచి, గరం మసాలా, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక పక్కన నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు కడాయిలో ఒక 2 పావుల వరకు నూనె వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కాస్త ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి సోరకాయ ముక్కలు వేసుకోవాలి. అదే అండి, వీటిని ఆనపకాయ ముక్కలని కూడా అంటారు. ఇలా అంతా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసుకొని కూరకి తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. వేసి ఒకసారి అంతా లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ముక్కలు చక్కగా ఉడికిపోతాయి. నెక్స్ట్ ఇందులో చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి. వేసి రసం చిక్కబడడానికి కొద్దిగా ధనియా పౌడర్, అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మరొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన సొరకాయ పులుసు రెడీ అయిపోయింది.